Hi everyone, my name is Shweta. Welcome to my ఛానల్. ఈరోజు మేము ఒక షాపింగ్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే ఒక మ్యాట్ కొందామని వెళ్తున్నాము. ఇక్కడ మాకు దగ్గరలో టీజే మ్యాక్స్ ఉంటుంది. అక్కడ నుంచి మ్యాట్ పిక్ చేసుకుందామని టీజే మ్యాక్స్కి వెళ్ళాము. ఈరోజు ఇక్కడ జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే. సో ఇక్కడ అన్ని షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. టీజే మ్యాక్స్ ఒకటే ఓపెన్ ఉంటే దానికి వెళ్ళాము. సో చూడండి, ఇక్కడ జూలై 4th అమెరికన్ ఇండిపెండెన్స్ డే అనమాట. సో ప్రతి స్పాట్లో, ఫేమస్ స్పాట్లో ఈ ఫైర్ వర్క్స్ అనేవి జరుగుతుంటాయి. సో ఫుల్ క్యూ ఉంది. మెయిన్ రోడ్డుకి కూడా మొత్తం అన్ని కార్లన్నీ పార్క్ చేశారు. చాలా పెద్ద క్యూ ఉంది. సో ఈ వీడియోలో నేను ఈరోజు జూలై 4th ఇండిపెండెన్స్ డే, అమెరికన్ ఇండిపెండెన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో చూపిద్దాం అనుకుంటున్నాను. సో ఇక్కడ మామూలుగా యుఎస్ఏలో జూలై 4th 1776లో అమెరికా వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. సో ఇక్కడ మాకు దగ్గరలో అయితే విల్సన్ ఫార్మ్ పార్క్ అనేది చాలా బాగా చేస్తారన్నట్టు ఫైర్ వర్క్స్. సో చాలా, అది ఎంత పెద్ద పార్కే, బట్ చాలామంది జనాలు వచ్చారు. ఇటు చూసినా అందరూ ఫ్యామిలీస్తో అటెండ్ అయ్యారు. సో ఇక్కడ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే సేమ్ ఫ్లాగ్ హోస్టింగ్ చేస్తారు. ఇంకా ఇక్కడ ఇండిపెండెంట్ హౌస్లు కూడా వాళ్ళ ఫ్లాగ్ని ఇంటి ముందు పెట్టుకుంటారు, అమెరికన్ ఫ్లాగ్ని. ఇంకా ఫేమస్ సిటీస్లో కానీ ఫేమస్ ప్లేసెస్లో, టౌన్స్లో, అన్ని చోట్ల ఈ ఫైర్ వర్క్స్ అనేది ఫైర్ వర్క్స్ జరుగుతాయి. ఇంకా కన్సర్ట్స్ ఉంటాయి, అంటే మ్యూజిక్ ఇవన్నీ కూడా పెడుతుంటారు స్టేజ్ మీద. ఇంకా ఫ్యామిలీ గ్యాదరింగ్స్, బార్బీక్యూస్, పిక్నిక్స్ ఇవన్నీ వాళ్ళు సింబాలిక్గా చేసుకుంటూ ఉంటారు. ఈ జూలై 4th అలా స్పెండ్ చేస్తారు. ఇక్కడ మాకు దగ్గర ఉన్నది విల్సన్ ఫార్మ్ పార్క్. ఇక్కడ కంపల్సరీ ఒక 3 to 4 మైల్స్కి ఒక స్పాట్ పెట్టుకొని ఫైర్ వర్క్స్ అయితే కంపల్సరీ చేస్తూ ఉంటారు. మేము లాస్ట్ ఇయర్ కూడా అటెండ్ అయ్యాము. మాకైతే చాలా నచ్చింది ఫైర్ వర్క్స్. లాస్ట్ ఒక 5 minutes అయితే చాలా బాగుంటుంది ఫైర్ వర్క్స్. మోస్ట్లీ ఇంకా బాగా యుఎస్ మొత్తంలో ఎక్కడ బాగా సెలబ్రేట్ చేస్తారు అంటే న్యూయార్క్లో బాగా సెలబ్రేట్ చేస్తారు. అక్కడ ఈస్ట్ రివర్ పక్కన బాగుంటుంది అక్కడ ఫైర్ వర్క్స్. ఇక్కడ మేముండే ప్లేస్లో అయితే ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్ అనేది అక్కడ అనేది చాలా ఫేమస్. ఇక్కడ అందరూ ఫ్యామిలీస్తో స్పెండ్ చేస్తున్నారు. ఇంక ఇక్కడ 9 o'clock అలా డార్క్ అవుతుందండి. 9 o'clockకి చీకటి పడుతుంది, అప్పుడు స్టార్ట్ చేస్తారు. అప్పటి వరకు అందరూ ఈవినింగే వచ్చేసి అందరు స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఇక్కడ ఫ్యామిలీస్తో. టెంట్ వేసుకున్నారు. ఇక్కడ ఒక కన్సర్ట్ జరుగుతుంది, మ్యూజిక్ కన్సర్ట్. సో వాళ్ళు స్నాక్స్ తినుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. మా దగ్గరున్న విల్సన్ పార్క్ మాత్రం ప్రతి అమెరికన్ ఫ్యామిలీ అయితే అటెండ్ అవుతారు, ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళైతే. ఇక వాళ్ళు వాలీబాల్, అందరు ఇదే ఏరియా స్కూల్ కిడ్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడే ఫైర్ వర్క్స్ స్టార్ట్ అయింది. మీకు ఫైర్ వర్క్స్ చూపిద్దామని వీడియో రికార్డ్ చేశాను.
మేము ఒక 3 ఫ్యామిలీస్ వెళ్ళాము, తెలుగు ఫ్యామిలీస్, మా ఇంటి దగ్గర ఉన్న తెలుగు ఫ్యామిలీస్ అందరం వెళ్ళి అలా మ్యాట్లో కూర్చొని ఎంజాయ్ చేసాము. వెళ్ళు, అటు వెళ్ళిరా. కలర్స్ 3-4 కలర్స్ మారుతున్నాయి. అది రెడ్ మమ్మీ మమ్మీనే వచ్చి వెళ్ళి రాపు. పిల్ల సెచ్చుకుంటే బాగుండు. నాకు అది నచ్చింది, రెడ్ కలర్ది. అదేంటి
సౌండ్ వస్తుంది. ఇక్కడ లాస్ట్ 5 minutes ఫైర్ వర్క్స్ చాలా బాగా అనిపిస్తుంది మాకు. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ ఫైర్ వర్క్స్. సో ఇంకా మా ఇల్లు ఇక్కడికి దగ్గరే, మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము, కార్ పార్కింగ్ ఇవన్నీ కష్టం అని చెప్పేసి. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.